ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 6వ తేదీ 1వ నెల 25వ సంవత్సరములో మనము చేరి ఉన్నాం. ఈ 25వ సంవత్సరము 5 నెలలు సంపూర్ణంగాను, 6వ 5 దినాలు సంపూర్ణంగాను, 6వ దినమున ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. ప్రియులారా, దేవుని ఉచిత కృప వలన నేనైతే నా మటుకు నేను సాక్ష్యం చెప్తాను, మీకు వినండి. దేవుని ఉచిత కృప వలన మాత్రమే నేను బ్రతుకుచున్నాను. నా ఆయుష్ను దేవుడు పెంచుతూ ఉన్నాడు. ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నిజముగా లోకములో నరుని ఆయువు, నరుని ప్రాణం, బైబిల్ గ్రంథం చెబుతుంది, లేఖనాలు గడ్డి పువ్వు లాంటిదని, నీటి బుడగ లాంటిది అని. గడ్డి పువ్వు అంటే ఉదయకాలంలో బహు అందంగా వికసిస్తుంది. 1 గంట 2 గంటల సమయం సూర్యుడు కొంచెం 9-10 గంటలకల్లా ఆ గడ్డి పువ్వు ఏమైపోద్ది? వాడిపోతుంది. నీటి బుడగలు, నీటిపైన తేలాడే బుడగలు చాలా అందంగా ఉంటాయి చూడడానికి. చాలా నైస్, వెరీ నైస్, వెరీ నైస్. చిన్నపిడ్డలు బుడగలు అట్లా ఆడుకుంటారు, నేను సంతోషిస్తారు కదా. చూడు, నాకు ఎక్కువ బుడగలు వస్తాయని. కానీ కనురెప్పపాటులో మాయమైపోతాయి. అంటే దేవుడు ఏం చెప్తాడంటే, నీ ప్రాణము నా ప్రాణం అలాంటిదే. ఇలాంటి ప్రాణం కోసము మానవుని యొక్క వెంపర్లాట అంతా ఇంత కాదు. తెలుసు ఏమండి, ప్రతి ఒక్కరికి తెలుసు. మనం కన్నులారా చూస్తూ ఉంటాం. ఈ దినం బాగానే ఉన్నాడే, అరే నేను గంట ముందు మాట్లాడాను బాబు, ఇంతలోకే హార్ట్ అటాక్ 20 సంవత్సరాల అబ్బాయికి ఎట్లా వచ్చింది? షుగరు 9 సంవత్సరాల అమ్మాయి ఉంది, హైలీ షుగర్ కంట్రోల్ కావడం లేదు. బీపీలు సహజంగా, షుగరు బీపీ అనేది వయసును బట్టి ఒక 55 సంవత్సరాల పైన 60 సంవత్సరాల పైన వాళ్లకు వస్తుంది. మరి ఇప్పుడు వయసుతో తేడా లేకుండా ఈ జబ్బులు కూడా బహుభయంకరంగా ఉన్నాయి. ప్రియులారా, చైనాలో మరొక వైరస్ కలకలం రేపుతోంది. హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయండి. మన ప్రధానమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, అందరితో సమావేశమై మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా లాక్డౌన్ పెట్టాలనా? కరోనా లాంటి పరిస్థితి మళ్ళా వస్తుందా దేశానికి అని అంటే ఏ దినమున ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ దినము ప్రభు మనకిచ్చాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ దినము దేవుడి నూతన సంవత్సరంలో నీకు ఇచ్చే ఒక విధి ఏమిటనగా, ఆజ్ఞ ఏమిటనగా, ఏమండి, మనం అందరం కూడా సంతోషంగా జీవించాలనుకుంటాం. నిన్నటి దినం కూడా ఈ సంతోషం గురించే నేను చెప్పాను. నేను దుఃఖంగా ఉండాలని ఎవ్వడు అనుకోడు. దుఃఖాన్ని కోరి ఎవరు కొని తెచ్చుకోరు. కొందరైతే వారు వ్యవహరించే తీరు, వ్యసనాలు, వారి యొక్క భాష, మాట్లాడే విధానం, దీన్ని బట్టి కొంత దుఃఖం తెచ్చుకుంటారు జీవితంలో. కానీ వాళ్ళు కూడా అనుకుంటారు, ఎందుకు నేను ఇట్లా ప్రవర్తిస్తున్నాను, ఎందుకు నా మనస్సు నా మాట వినడం లేదు. ఏమంటే ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి అనేది ప్రభు పెట్టాడు, ఆత్మ అనేది దేవుడు ఇచ్చున్నాడు. ఆత్మను బలోపేతం చేయకుండా శారీరక సంబంధమైన మనస్సును మనం బలోపేతం చేసి ఆ ఆత్మను మనం జయించేస్తూ ఉంటాం, దుఃఖాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఎప్పుడు నువ్వు సంతోషిస్తావు నీ హృదయం ముందు అంటే, కీర్తనాకారుడు అంటాడు 105వ సంకీర్తన 3వ వచనములో, ప్రియులారా, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి.
మొట్టమొదటిగా ఆ దేవుని నామమును బట్టి ఎప్పుడు నువ్వు అతిశయపడాలి, గర్వపడాలి. నా యేసయ్య నామం, ఆ నామం ఎలాంటిది? ఆయన పరిశుద్ధ నామం. పరిశుద్ధ నామమైన నామము కలిగిన ఆ ప్రభువునకు మనం కుమారులము కుమార్తెలము అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు, మరి మన తండ్రి యొక్క ఆ పరిశుద్ధత మనకు కూడా సంక్రమించాలి కదా. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ నామమును బట్టి నువ్వు అతిశయిస్తావో, గర్వపడతావో, నిన్ను నీవు కూడా దిద్దుబాటు చేసుకుంటావు. నా ప్రభువు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా తండ్రి పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైనది అని అతిశయపడుతూ ఉంటాం. వేలాది మందిలో చెప్పాలి. ఆ మాట నువ్వు చెప్పేటప్పుడు, మరి నువ్వు ఆయన విడవు కదయ్యా, నీలో పరిశుద్ధత ఏది అని మన మనస్సు మనల్ని గద్దిస్తుంది. మన మనస్సు మనతోనే మాట్లాడద్దు. మాట్లాడివ్వండి, చాలా మంచిది. ఏమండి, ఇంకొకరితో మాట్లాడడం వేరు, కానీ నీతో నువ్వు మాట్లాడుకుంటే నువ్వు గుణపడతావు, నువ్వు గుణవంతుడు అవుతావు, నువ్వు సరిచేయబడతావు, సరిచేసుకుంటావు నిన్ను నీవు. మనల్ని మనము పరీక్షించుకున్న ఎడల, మనల్ని మనము విమర్శించుకున్న ఎడల, మనల్ని మనము పరిశోధించుకున్న ఎడల మన మనస్సు గుణపడుతుంది. మనం యేసయ్య వలె పరిశుద్ధులుగా మారడానికి మార్గము మనకు ఏర్పడుతుంది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. రెండవ మాట, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. ఏమండి, సంతోషం కావాలి కదా నీకు ఈ 25వ సంవత్సరంలో? అవునయ్యా, నాకు సంతోషం కావాలి. నీకేమైనా దుఃఖం కావాలా? ఎందుకయ్యా, నాకు 24వ సంవత్సరం అంతా నా జీవితంలో ఒకటే దుఃఖం, ఒకటే వేదన, ఒకటే బాధలు, ఒకటే శోధనలు, ఒకటే ఇంట్లో అనారోగ్యాలు, ఇంట్లో లోటులు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో సమస్యలు, భర్తతో సమస్య, బిడ్డలతో సమస్య. అయ్యో, వేసారిపోయినాను నాయన, విసిగిపోయినాను. నాకు ఈ సంవత్సరం నా దేవుడు నా జీవితాన్ని సంతోషంగా ఉంచితే చాలు అని ఆ తల్లి చెప్తోంది, ఆ చెల్లి చెప్తోంది. మరి మంచిదమ్మా, దేవుడు నీకు సంతోషం ఇస్తాడు, కానీ నువ్వు ఒక పని చేయాలి. ఆయనను వెతుకు. ఎలా వెతకాలయ్యా? ఒక స్త్రీ నాణ్యం పోగొట్టుకుంటే, బంగారు నాణ్యాన్ని ఎంత ఇంట్రెస్ట్గా వెతికి అది కనుగొంటుందో, తప్పిపోయిన గొర్రె కోసము ఆ కాపరి 99 గొర్రెలను వదిలి ఎండనక, ముళ్ళనక, రాత్రి అనక, క్రూర మృగములు అనక అన్నిటినీ దాటి ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఏ విధంగా కష్టపడ్డాడో, ఆ విధంగా నువ్వు దేవుణ్ణి వెతకడంలో కష్టపడాలి. వెతుకు దేవుడు బైబిల్లో ఒక మంచి మాట ఉందండి, లేఖనాల్లో. ఆయన దొరుకు కాలమందు ఆయనను వెతకుడి. మరి ఇదే కాలం, నిజంగా ఇది దేవుడు దొరికే కాలం, ఇది కృపాయుగం. ఆయన నీ పక్కనే ఉన్నాడు, కానీ నీకు కనబడడం లేదు. ఎందుకంటే నువ్వు ఎదగడం లేదు కాబట్టి. కొన్నిసార్లు వస్తువు మన మన పక్కనే ఉంటుంది, మనమంతా ఎతుకుతూ ఉంటాం, అది కనబడదు. కొన్నిసార్లు అయితే సెల్ జేబులో పెట్టుకొని సెల్ ఎక్కడుంది అని అంటుంటాను నేను. నా వయసు రీత్యా మధ్య మరుపు, మందమతిని అయిపోయినాను కాబట్టి కదా. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి టెన్షన్ జీవితం అయిపోయింది. ప్రశాంతత ఉండదు మనసులో, ఒకటే పరుగో జీవితంలో. క్షణం దీనికి లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఆదాయం ఎందుకు లేదులేండి, వచ్చినా అది నిలబడదు. ఏంటి ఈ బ్రతుకు? పరుగో. మరి ఈ టెన్షన్స్తో ఉన్నప్పుడు ప్రశాంతత నీ మనసుకి ఎక్కడొస్తుంది? నువ్వు ఎప్పుడు దేవుణ్ణి ఇంట్రెస్ట్గా వెతక్కలవు. ఆయన ఇప్పుడు దొరికే కాలం, ఆయన నీ పక్కనే ఉన్నాడు, ఆయన నీతోనే నడిచి వస్తూ ఉన్నాడు. ఆయన ఇంతకాలం నిన్ను నడిపించాడు. ఈ నూతన వత్సరాల్ని నీకు ఆయన ఇచ్చాడు, గుర్తుపెట్టుకో.
24వ సంవత్సరం అంతా ఒకవేళ నీకు శోధనలు, బాధలు, వేదనలు, కష్టాలు, కడగండ్లు, వ్యాధులు ఎన్ని వచ్చినా వాటంటి నుండి లేపి నిన్ను నిలబెట్టి నీకు ఈ 25వ సంవత్సరాన్ని చూసే కృప దేవుడిచ్చాడు. మర్చిపోవద్దు. నీ బలము చేతనో, నీ జ్ఞానం చేతనో, నీ ధనము చేతనో నువ్వు 25th ఇయర్కి నువ్వు రాలేదు. దేవుడు నడిపించాడండి. దేవుని కృప, దేవుని ఉచితమైన కృప. ఆ సంగతి నీకు తెలియదు. ఆయన నీతోనే ఉన్నాడు, నీతోనే వస్తూ ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ వేదనల్లో, నీ శోధనల్లో, నీ వ్యాధుల్లో, ప్రతి విషయంలో ప్రభువు నీకు సహాయకారిగా ఉండి నిన్ను లేపి నిలువబెట్టి నడిపించాడు. అయితే నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావా? అయ్యా ఎదుగుతున్నాను. ఎంత ఇంట్రెస్ట్గా ఎదుగుతున్నావు? యేసయ్యను వెతకాలి అంటే మొట్టమొదటిగా మోకాళ్ళ ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేయాలి. అయ్యా నేను నిన్ను వెతుకుతాను ప్రభువా, నాకు కనబడు. దేవుణ్ణి అడగండి, పిలవండి. యేసయ్యని పిలుచుకోవాలి కదా, నీ గృహంలోకి, నీ హృదయంలోకి, నీ జీవితంలోకి. ఆయన ఒక భాగస్వామిగా నీ యొక్క జీవితంలో ప్రభువును పెట్టుకుంటే ఇక నీకు భయమేలా, ఇక నీకు చింతేలా, ఇక నీకు దుఃఖమే రాదుగా. ఆనందం, సంతోషం, ఆనందం కదా. ఇక్కడ ఎంత మంచి మాట కీర్తనకారుడు అంటాడు, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ, 25వ సంవత్సరంలో దేవుణ్ణి వెదకు, నీ హృదయమందు సంతోషం వస్తుంది. మరి కొన్ని వచనాలు కావాలంటే మీకు నేను చెప్తాను, రాసుకోండి. ఎందుకంటే దేవుణ్ణి వెతికే వాళ్ళ హృదయంలో దేవుణ్ణి వెతకడం, ఏ విధంగా వెతకాలి, వారు ఏ విధంగా సంతోషాన్ని అనుభవిస్తారు. సంకీర్తన 34:2 చరణం, సామెతలు 8:17, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19వ వచనము, 25వ వచనము, అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 నుండి 24 వచనాలు, విలాపవాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు 1వ అధ్యాయము 29 మరియు 31 వచనం, ఈ 2 వచనాలు. అలాగే అపోస్తలుడైన పౌలు వారు గలతీ సంఘానికి రాసిన, గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనం. ఒకవేళ స్పీడ్ అయితే ఆపైనా రాసుకోండి, వీటిని చదవండి. యెహోవాను వెదికే వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి వెతకాలి, ఏ విధంగా వాళ్ళు హృదయమందు సంతోషిస్తారో లేఖనాల్లో ప్రభువు నీతో మాట్లాడును గాక. ఒకసారి చదివి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రాలు. యేసయ్యా, ఈ దినమంతటికి మాకు చాలే దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా.